అంతన్నాడు ఇంతన్నాడు మన లోకేష్ బాబు చివరకు హామీలు అమలు చేయమంటే దబాయింపులకు దిగాడు. తాజాగా ఏదో ఒక కార్యక్రమానికి వచ్చిన లోకేష్ బాబును విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా, సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే లోకేష్ బాబు దబాయింపులకు దిగాడు. జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేశాడా, దిగిపోయే ముందు పెన్షన్ పెంచాడు అంటూ ఎదురు ప్రశ్నించారు లోకేష్. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 90% హామీలు అమలు చేసిన చరిత్ర ఉంది. దాన్ని మరుగున పెట్టే లోకేష్ అబద్ధాలు ఆడడం మొదలుపెట్టారు. సూపర్ 6 అమలు చేయడం చేతకాక లోకేష్ బాబు ఏకంగా మీడియాను ప్రశ్నించిన విలేకరులపైనే దబాయించడం చూస్తుంటే అందరికీ షాక్ లాగా ఉందని చెప్పక తప్పదు. ప్రభుత్వంలో రావడానికి ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయమంటే దబాయిస్తున్న లోకేష్ ను నెటిజన్లు ఆడుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. అమలు చేయకుండా చేసేసాం కదా, అన్నా క్యాంటీన్లు పెన్షన్లు అంటూ 2 అమలు చేసి జబ్బులు చర్చుకుంటున్నారు మన లోకేష్. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆల్రెడీ అమలు చేస్తున్నాం కదా స్వామి. అవును స్వామి, ఎన్ని రోజులైంది ప్రభుత్వ అధికారంలోకి వచ్చి? అవును, జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క నిమిషం అమ్మా, ఇన్నమ్మా. ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు? అవును, ఎవరు చెప్పారు? ఎప్పుడు? చూపించమ్మా, చూపించు. ఐఎమ్ రెడీ. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఐఎమ్ రెడీ అమ్మా, చూపించు. ఏ కాగితం పైన నేను చెప్పాను 100 రోజులు చేస్తాను. 100 రోజులు ఎక్కడ చెప్పాను? నాకు వీడియో చూపించు. ఐఎమ్ హియర్ బ్రదర్. జగన్ లాగా నేను పారిపోయే వ్యక్తిని కాదు. జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే తిరిగే వ్యక్తిని కాదు నేను. చూడు చెప్తున్నా, మూసేసిన అన్న క్యాంటీన్లు మేము తిరిగి ప్రారంభించాం. నంబర్ 1. నంబర్ 2, మెగా డిఏసి ఇస్తానని ఇచ్చాం. నంబర్ 3, 1000 రూపాయలు పెన్షన్ స్వామి 100 రోజులు పెంచాం. జగన్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు? 5 సంవత్సరాలు తీసుకున్నాడు. రెండోది, ఆయన ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మీరు చూస్తే 3 సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన. మాకు చిత్తశుద్ధి ఉంది. ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ గ్యాస్, ఉచిత గ్యాస్ విధానం, గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తాం.